ఆకాశంలో ఎగిరే విమానం ఒకప్పుడు అది కేవలం ధనవంతుల హక్కులా ఉండేది. సూట్ వేసుకున్న బిజినెస్ మ్యాన్ నుండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మాత్రమే విమానం ఎక్కగలరని చాలా మంది అనుకునేవారు. కానీ ఈ దేశంలో చెప్పులు వేసుకున్న రైతు కూడా విమానం ఎక్కాలి. ఒక సామాన్య కూలీ కూడా తన జీవితంలో ఒక్కసారైన మేఘాల మధ్య ప్రయాణించాలని కలలు కన్న ఒకే ఒక వ్యక్తి భారతదేశ ఆకాశ చరిత్రని పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు, కేవలం ₹1 విమాన టికెట్ అనే ఊహించని మాటతో దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. మనకు వినడానికి పూర్తిగా అసాధ్యంగా అనిపించిన ఈ కలను నిజం చేసి చూపించాడు. ఆ లెజెండ్ మరెవరో కాదు, కెప్టెన్ గోపీనాథ్. మీలో చాలా మంది సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా చూసే ఉంటారు. ఆ సినిమా కేవలం కల్పిత కథ కాదు, కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని ఎన్నో నిజ సంఘటనలైన గుర్తింపు పొందిన కథ. అసలు ₹1 టికెట్ ఎలా సాధ్యమైంది? పెద్ద పెద్ద కంపెనీలు తన ఐడియాలను ఎందుకు నమ్మలేదు? ఒక సాధారణ టీచర్ కొడుకు భారతదేశ వైమానిక రంగంలో ఎలా విప్లవం సృష్టించాడో ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. కెప్టెన్ గోపీనాథ్ పూర్తి పేరు గొరూర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్. ఈయన కర్ణాటకలోని గొరూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. తన తండ్రి ఒక సాధారణ ప్రభుత్వ స్కూల్ టీచర్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. తన పిల్లలు కేవలం పుస్తకాల కంఠస్థం చేయడం కాదు, సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలని అతను బలంగా నమ్మేవారు. అందుకే చిన్నప్పుడు గోపీనాథ్ను ఏ స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదివించారు. ఆ సమయంలో తమ ఊరికి కరెంటు కూడా ఉండేది కాదు. కిరోసిన్ దీపాలతోనే గడిపేవారు. దానికోసం తన తండ్రి అయిన రామస్వామి అయ్యంగార్ ప్రభుత్వంతో పోరాడి తమ ఊరికి కరెంటు వచ్చేలా చేశారు. తరువాత గోపీనాథ్ నేరుగా స్కూల్లో చేరి ఆయన కష్టపడి చదివి ప్రతిష్టాత్మకమైన సైనిక పాఠశాలలో అడ్మిషన్ సంపాదించారు. అక్కడ క్రమశిక్షణ అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ వైపు నడిపించింది. శిక్షణ పూర్తి చేసుకొని భారత సైన్యంలో ఆఫీసర్ అయ్యారు. 1971లో జరిగిన చారిత్రాత్మక బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కూడా దేశం కోసం ప్రాణాలు తెగించి పోరాడాడు. దాదాపు 8 సంవత్సరాల పాటు ఆర్మీలో సేవ చేసి తరువాత అతని మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నేను కేవలం సరిహద్దుల్లోనే కాదు, దేశ ప్రజల జీవితాలను మార్చే పని ఒక్కటైనా చెయ్యలేనా అని అనుకున్నాడు. ఆ ఒక్క ప్రశ్నే ఆయన జీవితాన్ని పూర్తిగా మలుపుతుంది. చేతిలో ఎంత గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం ఉంది, భవిష్యత్తు కూడా చాలా సురక్షితంగా ఉంది. అయినా సరే సమాజంలో పెద్ద మార్పు తేవాలనే తపనతో అతను తన ఆర్మీ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత తాను ఏ పెద్ద నగరానికో వెళ్ళలేదు, కళ్ళు చెదిరే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టలేదు. తన సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం ప్రారంభించాడు. ఇది చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆర్మీ వ్యక్తి ఉద్యోగం వదిలి చూసి రైతు అయ్యాడట అని నవ్వుకున్నారు. కానీ గోపీనాథ్ ఆ నవ్వులను అస్సలు పట్టించుకోలేదు. ఎవరూ కొనని బంజారు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆధునిక పద్ధతులతో వాటిని పచ్చని పొలాలుగా మార్చారు. పుట్టగొడుగుల పెంపకం, డైరీ ఫామ్, మోటార్ సైకిల్ డీలర్షిప్, హోటల్ బిజినెస్, ఇలా అనేక వ్యాపారాలు చేశారు. ఆయన చేసిన ప్రతి వ్యాపారము తనతో ఒక కొత్త పాఠాన్ని నేర్పించింది. కానీ అతని మనసులో మాత్రం ఇంకా ఒక పెద్ద విప్లవాత్మకమైన కల కలగానే మిగిలి ఉంది. అది 1997వ సంవత్సరం. తన ఆర్మీ స్నేహితుడితో కలిసి గోపీనాథ్ డెక్కన్ ఏవియేషన్ అనే ప్రైవేట్ హెలికాప్టర్ కంపెనీ ప్రారంభించారు. ఇది విఐపీలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు మరియు అత్యవసర ప్రభుత్వ అవసరాలకు హెలికాప్టర్ సేవలను అద్దెకు అందించేది. ఈ వ్యాపారం ఊహించిన దానికంటే చాలా విజయవంతంగా సాగింది. అయితే ఒక విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అమెరికాలో సౌత్ వెస్టర్న్ ఎయిర్లైన్స్, ఐరోపాలో రైనెయిర్ వంటి తక్కువ ధర విమాన ప్రయాణ సంస్థల విజయాన్ని అతను చాలా దగ్గరగా అధ్యయనం చేశాడు. అప్పుడు తన మనసులో ఒక బలమైన ప్రశ్న మొదలయ్యింది. అమెరికా లాంటి దేశాల్లో ఒక సాధారణ మనిషి సులభంగా విమానం ఎక్కగలిగితే 100 కోట్ల జనాభా ఉన్న నా దేశంలో ఎందుకు సాధ్యం కాదు? ఆ ఒక్క ప్రశ్నే ఎయిర్ డెక్కన్ పుట్టుకకు బలమైన కారణమైంది. ఆ సమయంలో భారతదేశంలో విమాన ప్రయాణం అనేది కేవలం సంపన్నులకే పరిమితమైన ఒక పెద్ద విలాసం. సామాన్యులకు అది ఆకాశంలో చందమామ లాంటి. అలాంటి సమయంలో గోపీనాథ్ ధైర్యంగా ముందుకు వచ్చి రైల్లో థర్డ్ ఏసీలో ప్రయాణించి ఒక సాధారణ వ్యక్తి కూడా అదే ఖర్చుతో విమానంలో వెళ్లాలని తన వ్యాపార ఆలోచనలను చెప్పాడు. ఈ వింత ఆలోచన విన్న చాలా మంది కార్పొరేట్ దిగ్గజాలు పక్కపక్క నవ్వుకున్నారు. పెట్టుబడిదారులు ఆయన మాటలను నమ్మలేదు.
బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేశాయి. అప్పటికే మార్కెట్లో ఉన్న పెద్ద విమాన సంస్థలు ఈ బిజినెస్ మోడల్ అస్సలు నిలబడదని ఎగతాళి చేశాయి. కానీ ఒక ఆర్మీ కెప్టెన్ కు వెనక్కి తగ్గడం తెలియదు. తన సొంత ఆస్తులన్నిటినీ పణంగా పెట్టి పాత విమానాలను లీజుకు తీసుకొని చివరకు అన్ని అడ్డంకులు దాటుకుంటూ 2003 ఆగస్టు 25న ఎయిర్ డెక్కన్ విమానాన్ని గాల్లోకి లేపి చూపించారు. భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఉదయం. ఎప్పటిలాగే ప్రజలు రైల్వే స్టేషన్లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడి ఉన్నారు. అదే సమయంలో మరో చోట ఎయిర్ డెక్కన్ ఆఫీసులో ఒక బటన్ నొక్కబడింది. అదే ఎయిర్ డెక్కన్ బుకింగ్ ఓపెన్. ఆ ఒక్క బటన్తో భారతదేశ విమాన ప్రయాణ చరిత్రే పూర్తిగా మారిపోయింది. కొద్ది నిమిషాల్లోనే వేలాది మంది ప్రజలు వెబ్సైట్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఎప్పుడూ విమానం దగ్గరికి కూడా వెళ్ళని సామాన్య ప్రజలు ఇప్పుడు కేవలం ₹1 విమాన టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఇది అబద్ధం అన్నారు, మరికొందరు ఇది ఒక చౌక బేర పబ్లిసిటీ స్టంట్ అన్నారు. కానీ టిక్కెట్లు తెరవగానే బుకింగ్ సిస్టంపై అంతటి రద్దీ పడటంతో సర్వర్లు కూడా పూర్తిగా క్రాష్ అయిపోయాయి. టెక్నికల్ లోపాల వల్ల విమానాలు గంటల తరబడి ఆలస్యం అవడం, ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో గొడవలు చేయడం, కొన్ని రూట్లలో ఘోరమైన నష్టాలు రావడం జరిగాయి. మీడియా కూడా రూపాయి టికెట్ పెడితే ఎలా ఉంటుంది అంటూ ఘాటైన విమర్శలు మోత మోగించింది. ఒక్కసారి ఊహించండి, రైల్లో స్లీపర్ క్లాస్ టికెట్ కొనే ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు విమానం ఎక్కుతున్నాడు. అది కేవలం ఒక బిజినెస్ ఆఫర్ కాదు, ఇది భారతదేశ సామాన్యుడి ఆలోచన విధానాన్ని మార్చిన ఒక అద్భుతమైన మానసిక వ్యక్తిత్వం. ఇక్కడ చాలా మందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. రూపాయికి టికెట్ ఇస్తే విమానానికి వాడే ఇంధన ఖర్చు కూడా రాదు కదా, మరి కంపెనీ ఎలా బతికింది? దీనికి సమాధానమే కెప్టెన్ గోపీనాథ్ వాడిన లో కాస్ట్ కెరియర్ మోడల్. ఇందులో మొదటిది నో ఫిల్లర్ విధానం. అంటే విమానంలో ఉచిత భోజనం, కాఫీ, వాటర్ బాటిల్ ఉండవు. ఎవరికైతే అవసరమో వాళ్ళు విడిగా డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలి. దీనివల్ల టికెట్ ధర భారీగా తగ్గింది. రెండవది ప్రధానంగా ఏటీఆర్ మరియు ఎయిర్ బస్ వంటి పరిమిత రకాల విమానాలను ఉపయోగించడం వల్ల పైలట్ల శిక్షణ, మెయింటెనెన్స్ మరియు స్పేర్ పార్ట్స్ ఖర్చులు చాలా వరకు మిగిలాయి. మూడవది టీఏటీ, వేగవంతమైన టర్న్ అరౌండ్ టైం. విమానం నేలపైన ఎంత ఎక్కువసేపు ఉంటే అంత నష్టం. అందుకే ప్రయాణికులు దిగిన 20 నిమిషాల్లోనే తదుపరి ప్రయాణానికి ఏరోప్లేన్ సిద్ధం చేసేవారు. దీంతో పాటు జూబ్లీ, రాజమండ్రి, విజయవాడ, మదురై వంటి చిన్న పట్టణాలకు కూడా విమాన సేవలను అనుసంధించారు. అన్నిటికంటే ముఖ్యంగా డైనమిక్ ప్రైసింగ్ అంటే మాస్టర్ స్ట్రోక్ వాడారు. విమానంలోని మొత్తం 180 సీట్లలో మొదటి కొన్ని సీట్లు మాత్రమే రూపాయికి ఇస్తే తరువాత సీట్లు 500, 999, 1999 అంటూ డిమాండ్ మరియు ప్రయాణ సమయం దగ్గర పడే కొద్ది ధర పెంచుకుంటూ పోయేవారు. చివరి సీట్లు బుకింగ్ చేసుకునేసరికి రేటు సాధారణ విమానాల రేటుకు వచ్చేసింది. ఈ స్మార్ట్ బిజినెస్ మోడల్ వల్ల ఎయిర్ డెక్కన్ సేఫ్ జోన్ లో రన్ అయ్యింది. ఈ విప్లవాత్మక బిజినెస్ మోడల్ మార్కెట్లో అద్భుతంగా పనిచేసింది. కేవలం 3 ఏళ్లలోనే ఎయిర్ డెక్కన్ భారతదేశంలో అత్యంత వేగంగా ఎదిగిన 2వ అతిపెద్ద విమాన ప్రయాణ సంస్థగా నిలిచింది. ఆ రోజు భారతదేశంలో వేలాది మధ్యతరగతి కుటుంబాల్లో ఒక కొత్త ఆశ, ఒక కొత్త కళ పుట్టింది. మొదటిసారి ఒక పేద రైతు తన కొడుకును గర్వంగా విమానం ఎక్కించారు. ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి తన కుటుంబం మొత్తాన్ని విమానంలో తీసుకెళ్లారు. ఒక విద్యార్థి గంటల తరబడి చేసే ప్రయాణాన్ని కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఎయిర్ డెక్కన్ అనేది కేవలం కంపెనీ కాదు, అది కోట్ల మంది సామాన్యుల కలలకు రెక్కలిచ్చి ఆకాశంలో ఎగిరేలా చేసిన ఒక గొప్ప ఉద్యమం. కానీ వ్యాపార ప్రపంచంలో విజయం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. 2006, 2007 నాటికి ప్రపంచ విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో పాటు మార్కెట్లో పోటీ కూడా విపరీతమై ఘోరమైన ధరలు యుద్ధం మొదలయ్యింది. దీనివల్ల ఎయిర్ డెక్కన్ రోజువారీ ఖర్చులు పెరిగిపోయి తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో పడింది. చివరకు నష్టాల నుంచి కంపెనీని, అందులోని వేలాది మంది నమ్మకమైన ఉద్యోగులను కాపాడిన కెప్టెన్ గోపీనాథ్ 2007లో తన ప్రాణానికి సమానమైన సంస్థను ఆనాటి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు విక్రయించాల్సి వచ్చింది. ఆ తరువాత అది కింగ్ ఫిషర్ బ్రెడ్ గా మారింది. అయితే కొన్ని సంవత్సరాలకే కింగ్ ఫిషర్ కూడా అప్పుల్లో మునిగిపోయి పూర్తిగా మూతపడింది. తన కళ కళ్ళ ముందు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో కెప్టెన్ గోపీనాథ్ అన్న మాటలు ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తాయి. ఆయన ఎంతో ఆవేదనతో, నేను ఎంతో ఆశతో సామాన్యుడి కోసం రాత్రింబగలు కష్టపడి నిర్మించిన కంపెనీ ఇలా నా కళ్ళ ముందే నా చేతుల నుంచి జారి పడిపోవడం నన్ను మానసికంగా చాలా బాధ కలిగించింది అని చెప్పారు. వ్యాపార పరంగా ఆయన తన కంపెనీ కోల్పోయి ఉండొచ్చు,
కానీ ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా ఆయన ఓడిపోలేదు. ఈ రోజు మార్కెట్లో ఎయిర్ డెక్కన్ అనే పేరు లేకపోవచ్చు, కానీ భారతదేశంలో లో కాస్ట్ ఎయిర్లైన్ మోడల్ ఎంత ప్రజాదరణ పొందడానికి కెప్టెన్ గోపీనాథ్ చేసిన కృషి అమూల్యమైనది. ఈ రోజు కోట్లాది మంది సామాన్యులు తక్కువ ధరకే విమానంలో ప్రయాణిస్తున్నారంటే ఆ మార్పులకు పునాది వేసిన ఆయన పాత్రను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. నిజానికి ఈ రోజు రూపాయికి విమాన టికెట్ రావడం ప్రాక్టికల్ గా అసాధ్యం. ఎందుకంటే ఎయిర్లైన్ కంపెనీ బేస్ ఫేర్ రూపాయిగా నిర్ణయించిన ప్రభుత్వ పన్నులు, ఎయిర్పోర్ట్ ఫీజులు, సెక్యూరిటీ ఛార్జీలు మరియు జిఎస్టీలు వంటి అన్ని కలిపి కనీస ధర 1000 రూపాయలు దాటుతుంది. అయినా సరే ఇప్పటికీ కొన్ని బడ్జెట్ ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్ల కింద 99కి 499కే ఫ్లాష్ సేల్స్ ఇస్తుంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం కూడా చిన్న నగరాల మధ్య విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి మరింత అందుబాటులో తీసుకొచ్చింది. ఇవన్నీ ఒకప్పుడు గోపీనాథ్ గారు కన్న కళల రూపాంతరాలు. కొన్ని కంపెనీలు కోట్ల రూపాయలు సంపాదించి చరిత్రలో మాయమైపోతాయి, కానీ కొన్ని కంపెనీలు నష్టపోయిన ఒక దేశపు ఆలోచన విధానాన్ని మార్చి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎయిర్ డెక్కన్ అలాంటి కంపెనీనే. కెప్టెన్ గోపీనాథ్ కేవలం ఒక ఎయిర్లైన్ నిర్మించలేదు. విమాన ప్రయాణం అనేది కేవలం ధనవంతులకే కాదు, ప్రతి సామాన్య భారతీయుడి హక్కు అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో నింపాడు. ఈ రోజు మీరు ఇండిగో లేదా స్పేస్ జెట్ లేదా మరో బడ్జెట్ ఎయిర్లైన్ లో తక్కువ ధరకు ప్రయాణిస్తున్నట్లయితే ఆ ప్రయాణంలో కెప్టెన్ గోపీనాథ్ కన్న కళలోని ఒక చిన్న భాగం ఖచ్చితంగా దాగి ఉంది. మరి ఈ స్ఫూర్తిదాయక కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.